ఎన్నికల కౌంటింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లా సిద్ధమైంది. కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శోభన్, ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే బోత్కు సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈ టీటీడీ సెంటర్లో కొనసాగుతుంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఖానాపూర్ నియోజకవర్గం, అలాగే ముదోల్ నియోజకవర్గం, అలాగే నిర్మల్ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి పొద్దున ఉదయం సమయంలో దాదాపు 5:30 గంటలకే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం. ఇప్పటికే ఈ సిబ్బందికి ఈ కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు శిక్షణలోనే అన్ని సూచనలు చేయడం జరిగింది. గత 2 రోజుల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 14 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్లో 22 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు, అలాగే సిబ్బందికి, అలాగే మీడియా ప్రతినిధులకు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పాసులు జారీ చేయడం జరిగింది. ఈ పాసులు ఉన్న వారిని ఫోటో గుర్తింపుతో కూడిన పాసులు జారీ చేయడం జరిగింది. ఈ పాసులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతించడం జరుగుతుంది. ఒక్కొక్క టేబుల్ వద్ద 4 కౌంటింగ్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మైక్రో అబ్జర్వర్ గా, మరొకరు కౌంటింగ్ సూపర్వైజర్ గా, అలాగే వీటికి సహాయకులుగా 2 ఉంచడం జరిగింది. 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడం మొదట ప్రారంభమవుతుంది. అయితే ఈ పెద్ద ఎత్తున ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు జరిగింది. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది ఇక్కడ కిలోమీటర్ వరకు కూడా సాధారణ పౌరులు ఈ కౌంటింగ్ కేంద్రానికి పరిసరాలకు రాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈసీ ఆదేశం అన్ని చర్యలు చెప్పడం జరిగింది. శోభన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.